మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవునికి స్తోత్రము. మొట్టమొదటిగా గడిచిన ఈస్టర్ తర్వాత 4వ ఆదివారం నుండి 5వ ఆదివారంలోకి ప్రవేశింపజేసిన మన దేవాతి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభములు. షాలోమ్. దేవుని యొక్క వాక్య భాగం మనము ధ్యానం చేసుకోబోయే ముందు గడిచిన వారము ఏం ధ్యానం చేసుకున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు ప్రవేశిద్దాము. గడిచిన వారము దేని గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. సహనం అనేది ఉండాలి. సహిస్తే మనం అందరం కూడా ప్రభువుతో పాటు రూల్ చేస్తాము, మనం ప్రభువుతో పాటు ఏలుబడి చేస్తాము. సహనం అనేది ఎంత ప్రాముఖ్యమో అనే దాని గురించి పోయినసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. అలాగే ఈ వారము ఈస్టర్ తర్వాత 5వ వారం. నేను ప్రతిసారి జ్ఞాపకం చేస్తాను. ఈస్టర్ తర్వాత అంటే ఈస్టర్ అంటే పునరుత్థానము. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాల వరకు ప్రత్యక్షపరచుకుంటూ వచ్చారు. 40 దినాల వరకు ప్రత్యక్షపరచుకుంటూ వచ్చేది ఈస్టర్ తర్వాత ఇప్పుడు మనం 5వ ఆదివారంలో ఉన్నాం. 5వ ఆదివారం అంటే 5 into 7 35 డేస్. నెక్స్ట్ రూపాంతరం ఆదివారం ఉండేది. రూపాంతర ఆదివారం ఉండేది. దానికి ఇంకో 2 డేస్ యాడ్ చేసుకుంటే 7 డేస్ యాడ్ చేసుకుంటే 42. దానికి ఇంకొక 7 డేస్ యాడ్ చేసుకుంటే పెంతెకోస్తు ఆదివారం వస్తుంది. పెంతెకోస్తు ఆదివారం మనం గమనిస్తే ఇక్కడ ఇదిగోండి, మే 19 పెంతెకోస్తు ఆదివారం. వచ్చే వారం వచ్చేసరికి 12వ తారీఖున ఆరోహణం. యేసుప్రభు వారు రూపాంతరం పొందుతారు. ఎప్పుడు ఆరోహణం పొందుతారు, రూపాంతరం కాదు, ఆరోహణం పొందుతారు. ఆ సందర్భం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో ఈ వాక్య భాగాలు రాయబడి ఉన్నాయి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత 1వ అధ్యాయము 3వ వచనము చూస్తే ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. 40 దినాలు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా రాయబడుతూ ఉందన్నమాట. ఇక 40 దినాల వరకు తన్ను తాను కనపరుచుకుంటూ ఇంకా ఏమంటాడంటే 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అని చెప్పి సెలవిస్తవచ్చు. ఇంకా మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళవద్దు. ఎందుకనంటే వీళ్ళు చాలామంది చెదిరిపోయారు. యేసుప్రభు వారిని చంపంగానే శిష్యులు చెదిరిపోయారా లేదా? శిష్యులు ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకే ఒక్కడు మటుకు యేసుప్రభు దగ్గరే ఉన్నాడు. ఎవరైనా ఒకే ఒక్కళ్ళు యేసుప్రభు దగ్గర ఉన్నారు హింసించేటప్పుడు. తర్వాత ఇంకొకళ్ళు, మొదటగా పేతురు గారు. అబద్ధమాడిన పేతురు గారే కదా. మరి దగ్గరుంటే అబద్ధం ఆడగలుగుతాడు, దూరం ఉంటే అబద్ధం ఆడగలడా? దగ్గరున్నప్పుడు నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నవాళ్ళు అని చెప్పేసి అన్నారు కదా. అంటే పేతురు గారు దూరంగా వెళ్ళలేదు, కానీ దూరంగానే ఉన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. మిగతా వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. తర్వాత యేసు ప్రేమించిన యోహాను చివరిలో యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువ వేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి తల్లిగారిని యోహానుకి అప్పగిస్తారు. వీళ్ళిద్దరూ మనకి స్పష్టంగా దగ్గరే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చెదిరిపోతూ వచ్చారు. ఎందుకు చెదిరిపోతూ వచ్చారంటే భయపడిపోతూ వచ్చారు. ఒక వ్యక్తిని కొట్టగానే ఇద్దరు వెళ్తా ఉన్నారనుకోండి, ఒక వ్యక్తిని కొట్టగానే ఇంకో వ్యక్తి భయం వేసిద్దా లేదా? మరి యేసు ప్రభువుని చిత్రహింసలు పెడుతుంటే మిగతా వాళ్ళందరూ శిష్యులకి అందరికీ ఏమైపోద్ది? భయం వేసి కొంతమంది చెదిరిపోయారు, కొంతమంది తర్వాత తిరిగి సమకూర్చబడినప్పుడే యేసు ప్రభువారు పునరుద్ధరణైన తర్వాత వాళ్ళు మేడగదిలో ఒక చోట అందరూ కలిసి కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై అప్పుడు ఏమంటాడు? ఇస్సలాము అలైకుం అని అంటాడు. ఏమంటాడు? మరి దాన్ని హిందీలో అంటారు. నేను హిందీలో చెప్పాను, మీరు తెలుగులో చెప్తున్నారు. ఏమంటారు? మీకు సమాధానము కలుగునుగాక. దాన్ని హిబ్రూలో అయితే షాలోమ్ అంటారు. షాలోమ్ అన్నాడు. 1కి 2-3 సార్లు యేసుప్రభు వారు అంటారనమాట. అది అయిన తర్వాత మరలా 40 దినాల వరకు తను తాను అప్పుడప్పుడు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు.
మనం పోయినసారి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. 11 సార్లు తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చినట్లుగా చూస్తూ వచ్చాం. అయితే ఈ 40 దినాలు 11 సార్లు ప్రత్యక్షపరచుకొని తర్వాత చివరిలో ఏమంటున్నాడంటే అక్కడి నుంచి ఆరోహణం అయ్యే క్రమంలో అప్పుడు వచ్చే వారం అది మనం ధ్యానం చేసుకుంటాం అనమాట. అప్పుడు ఏమంటారంటే మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్ళకుండా అంటే యెరూషలేముని దాటి మీరు ఎక్కడికి వెళ్ళద్దు అన్నప్పుడు వీళ్ళు యెరూషలేములోనే ఉండి ఏం చేస్తారంటే దేవుడి కోసం, దేవుని యొక్క ఆత్మ కోసం కనిపెట్టుకుంటూ ఉంటారు. అది ఎక్కడ ప్రామిస్ చేస్తూ వచ్చంటే యేసయ్య 14వ అధ్యాయంలో ప్రామిస్ చేస్తూ వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో 14వ వచనంలో నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. చాలు. అట్లాగా నా నామమును మీరు నన్నేమి అడిగినా నేను మీకు చేస్తానని చెప్పి 16వ వచనం చూస్తే అక్కడ నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు దేవుని యొక్క తన యొక్క ఆత్మని పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేసి ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. ఇప్పుడు అపోస్తల కార్యంలోకి వెళ్తే మళ్ళీ 1వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక. ఇక్కడ పరిశుద్ధాత్మని, ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ. అక్కడేం చెప్పాడు? నేను తండ్రి వద్దకు వెళ్తే మీ పరిశుద్ధాత్మని తండ్రి వద్దకు వెళ్ళి నేను వేడుకుంటాను, పరిశుద్ధాత్మని మీ కొరకు పంపిస్తాడు అని చెప్పి అక్కడ అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు చనిపోయారు. చనిపోయి తిరిగి పునరుద్ధరణయ్యి అయితే వచ్చాడు. పునరుద్ధరణయ్యి లేచిన తర్వాత కనిపెట్టుకోనండి, ఎక్కడికి వెళ్ళొద్దు మీరు, యెరూషలేములో కనిపెట్టుకున్నాడు. కనిపెట్టుకుంటే దేనికోసం కనిపెట్టుకోమన్నాడు? పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకున్నాడు. ఈ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారంటే శక్తిని పొందుకుంటారు అని చెప్పారు. దీని గురించి లూకాసు వార్త 11వ అధ్యాయంలో దేవుడు యేసు ప్రభువు వారు సంబోధిస్తూ వచ్చారు. 6వ అధ్యాయము 13వ వచనం చూస్తే 11వ అధ్యాయము 13వ వచనం చూస్తే పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అందుకని నేను ఈ ఉపోద్ఘాతం మొత్తం చెప్తూ వచ్చాను. ఇప్పుడు మనము ఒక చిన్న కన్క్లూజన్కి వస్తాం. ఈ 3 పాఠాల ద్వారా ఒక విషయం మనకి స్పష్టంగా ఇది ఏం అర్థమవుతుంది? ఆమేన్. ప్రార్థన. ఈరోజు అంశము కూడా ప్రార్థన అనే అంశం మీద మనము ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి మొదటిగా ఈ వచనము మరొకసారి జ్ఞాపకం చేసుకొని మనము ముందుకు వెళ్దామండి. ఇక్కడ 11వ అధ్యాయము 9వ వచనం, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే ఈ యొక్క అంశం మీద మనము దేవుడి సహాయం పొందుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి ప్రభువా, మా కొరకు ఇచ్చిన మరి యొక్క శుభ ఆదివారం బట్టి వందనములు స్తోత్రములయ్యా. ఈస్టర్ తర్వాత 4 వారాలు నువ్వు మమ్మల్ని కాపాడి మరొక వారం 5వ వారము మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. పగలయాడం ఎండవేడిమి ఎంతో విపరీతంగా ఉన్నప్పటికీ ప్రభువా, నీ ప్రియులు నీ సన్నిధానికి ఎంతో ఆసక్తిగా వచ్చి ఉంటుండగా ప్రభువా, అయా తండ్రి, నీ బిడ్డలందరికీ వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయంని నువ్వు దయచేయమని వేడుకొచ్చున్నావు. లోబడే మనసు కూడా దయచేయండి అయ్యా. అలాగున్న ప్రభా, నిలవబడుతున్న నేను ఒట్టివాడిని, అయోగ్యుని, అపాత్రుని ప్రభా, నీవే నీ దాసుని నీ సులువు చాటున మరుగుపరుచుకొని ప్రభా, నీ బిడ్డలకి ఏ మాటలైతే అవసరమో ప్రభా ఆ మాటలే అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం ప్రభా. అలాగున నా జ్ఞానాన్ని మరుగు చేయండి అయ్యా. అంతేకాకుండా తండ్రి, యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే వింటున్నారో ప్రభా వారిని కూడా నువ్వు దర్శించమని, ప్రతి ఒక్కళ్ళు ప్రభా ఈ దిన వర్తమానం ద్వారా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని వేడుకొంచు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరొకసారి మీ అందరికీ షాలోమ్. దేవుని యొక్క వాక్య భాగంలో ఈరోజు ప్రార్థన అనే దాని మీద, అలాగే 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడింది. ఏమని రాయబడింది అని అంటే, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెను. చాలు. అలాగే
యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో కూడా గమనిస్తే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరక కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను. ఈ 3 భాగాలను, వాక్య భాగాలను చూస్తే వేడుకునుడి, ప్రార్థన చేయండి, అలాగే అడుగుడి అని చెప్పన్నాడు. కాబట్టి ప్రార్థన యొక్క ప్రాధాన్యత, ప్రార్థన యొక్క ఆవశ్యకత మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం అన్నమాట. ప్రార్థన మనం అందరం డైలీ చేసే ప్రార్థన, కానీ ప్రార్థన నువ్వు ఎలా చేస్తున్నావు, బైబిల్ గ్రంథంలో భక్తులు ఎలా చేశారు, వాళ్ళు ఎలాగ దీవించబడ్డారు, నువ్వు ఎలాగ దీవించబడ్డావు. ప్రార్థన అనేది ఎంతో శక్తి గలది, ఎంతో బలము గలది. తెలిసి కూడా చెయ్యనిది మనము ప్రార్థన, తెలిసి కూడా చేయండి. కానీ ఒక స్టేట్మెంట్, ఒక గొప్ప భక్తిపరులు కొంతమంది వాళ్ళు స్టేట్మెంట్స్ కొన్ని ఇస్తూ వచ్చారు, వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి కారణాలు ఏంటి అని చెప్పేసి. ఒక గొప్ప దైవజనుడు ఏమంటారంటే, ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయరట, పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయలేరట. ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయలేరు, పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయలేరు. ఒకటి గుడ్. ఇంకొకటి ఉంది, దాన్ని ఇంకొక విధంగా వచ్చేది, ఏ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్ ఈజ్ ఎ పవర్ఫుల్ క్రిస్టియన్, ఏ ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఎ పవర్లెస్ క్రిస్టియన్. ప్రార్థన చేసేవాడు శక్తి కలిగి ఉంటాడు, ప్రార్థన చేయవాడు శక్తిహీనుడిగా, బలహీనుడిగా ఉంటాడు అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గొప్ప సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు, వారు ప్రపంచ దేశంలో ఎన్నో కోట్ల మందికి దేవుని యొక్క సువార్తను అందిస్తూ వచ్చారు. వారిని కొంతమంది మీడియా వాళ్ళు, అమెరికా అంటే క్రైస్తవ దేశం కాబట్టి మీరు ఇంత ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి కారణం ఏంటి అని చెప్పేసి ఆయన అడుగుతూ వచ్చారు. అడుగుతూ వచ్చినప్పుడు ఆ మీడియా వాళ్ళు అడిగినప్పుడు 3 కారణాలు ఆయన తెలియజేస్తూ వచ్చాడు. 3 కారణాలు ఉన్నాయండి. నేను నా పరిచర్య ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే, మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది కూడా ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. భక్త సింగ్ అయ్య గారు అనే గొప్ప దైవజనుడు భారతదేశంలో గొప్ప పరిచయం చేశారు. ఆయన ఏమంటారంటే, మోకాళ్ళ జీవితం, మోకాళ్ళ ప్రార్థన ప్రతి అవసరతని తీర్చిద్ది అనేది. మోకాళ్ళ ప్రార్థన జీవితం ప్రతి అవసరతని తీర్చిద్ది అని చెప్పి అంటాడు. అలాగే ఆయన ఏమంటాడంటే, మీ ప్రతి అవసరత కోసం ప్రార్థన చెయ్యి అని అంటాడు. కష్టాల్లో ప్రార్థన చెయ్యి, సంతోషంలో ప్రార్థన చెయ్యి, ప్రతి సందర్భంలో కూడా ప్రార్థన చెయ్యి అని అంటాడు. కాబట్టి ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. భక్తులందరూ కూడా తెలుసుకున్నారు కాబట్టి ప్రార్థన చేస్తూ వచ్చారు. మీరు ఈరోజు ఎంత సమయం దేవుడి సన్నిధిలో గడిపారో తెలియదు, ఈ వారంలో ఎంతసేపు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేదో తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేయటం ద్వారా గొప్ప మేలు పొందుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. ప్రార్థనలో 3 రకాలైన ప్రార్థనలు ఉంటాయి. మనం ఈరోజు ధ్యానం చేసుకునే అంశాన్ని బట్టి వ్యక్తిగత ప్రార్థన, 2 కుటుంబ ప్రార్థన, 3వది సంఘ ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఈ 3 చాలా శక్తిగల ప్రార్థన. ఈ 3 ఏది విస్మరించడానికి వీల్లేదు. వ్యక్తిగత ప్రార్థన మనం గమనిస్తే ఇక్కడ యేసుప్రభువు వారు ఒక చిన్న ఉపమాన రీతిగా తెలియజేస్తూ వచ్చారు. ఉపమాన రీతిగా తెలియజేస్తూ 11వ అధ్యాయంలో 3 స్నేహితుల గురించి మాట్లాడతారు. 11వ అధ్యాయం లూకాసు వార్త 11వ అధ్యాయంలో 3 స్నేహితులు మాట్లాడతారు. 5వ వచనం చూస్తే, మరియు ఆయన వారితో మీలో ఎవరికైనా ఇట్లా నేను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. ఇక్కడ అవుదాం. ఇక్కడ ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 3 స్నేహితులు. ఒక స్నేహితుడు అంటే ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడట. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ స్నేహితుడు దగ్గరికి వెళ్ళి ఆ స్నేహితుడి దగ్గరికి ఇంకో స్నేహితుడు గెస్ట్గా వచ్చాడట. అతను కూడా ఎప్పుడు వచ్చాడు? అర్ధరాత్రి వేళ వచ్చాడట. అర్ధరాత్రి వేళ వచ్చి తలుపు తడుతూ ఏమన్నా అంటే, అయ్యా నాకు ఈ స్నేహితుడి దగ్గరికి గెస్ట్ వచ్చిన దాని కారణం చేత ఈ స్నేహితుడు తన ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు తడుతూ, అయ్యా నాకు ఈ అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు వచ్చాడు అయ్యా, ఆ స్నేహితుడికి రొట్టె ముక్కలు కావాలి, ఇంట్లో ఏమీ ఆహారం లేదు అని చెప్పేసి తలుపు తడుతూ ఆయన్ని అడిగినప్పుడు ఆయన్ని విసిగిచ్చినా కూడా, ఆ విసుగు చెందైనా కూడా ఏం చేస్తాడు? అయ్యా నా పిల్లలు పడుకొని ఉన్నారయ్యా, ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దయ్యా, పోయా అని చెప్పేసి అని అంటాడా?
అని అన్నారు కదా. అతడు స్నేహితుడైనందున ఏం చేస్తాడు, అతను లేచి ఈకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ముగ్గురు స్నేహితుల గురించి చాలా చక్కగా చెప్తూ వచ్చాడు. ఈ ఒక స్నేహితుడు దగ్గరికి ఇంకొక స్నేహితుడు బాటసారిగా లేదంటే ప్రయాణికుడిగా వస్తూ వచ్చాడు. ఆ స్నేహితుడికి పెట్టడానికి ఇతని దగ్గర ఈ స్నేహితుడి దగ్గర ఏమీ లేవు. ఏ అనే స్నేహితుడు, బి అనే స్నేహితుడు, సి అనే స్నేహితుడు. ఏ అనే స్నేహితుడికి బి అనే స్నేహితుడు వచ్చాడు. అయితే ఏ అనే స్నేహితుడు సి అనే స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నాకు బి అనే స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు, అతనికి నా దగ్గర అతనికి పెట్టడానికి ఆహారం ఏమీ లేదు అని చెప్పేసి అతన్ని మాటికి విసిగిస్తే ఏం చేస్తాడు, అతను సిగ్గుమాలి ఇతను అడుగుతున్నాడు కాబట్టి ఏ అనే స్నేహితుడు ఈ సి అనే స్నేహితుడిని అడుగుతున్నాడు కాబట్టి, ఈ సిగ్గుమాలి మాటికి అడుగుతున్నాడు కాబట్టి అతను లేచి తన పిల్లల్ని నిద్రపోతున్నా, తన భార్య వాడి కుటుంబానికి ఆటంకం అయినప్పటికి కూడా లేచి ఇవ్వడా, ఎందుకంటే అతని స్నేహితుడు కాబట్టి లేచి ఇస్తాడు కదా. అలాగే తర్వాత వచ్చిన చూడండి, అటువలనే మీరు కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు. అటువలనే మీరు అడగండి. అడుగు ప్రతివాడును ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకు ప్రతివానికి దొరుకును, తట్టువానికి తీయబడినని మీతో చెప్తున్నాను. కాబట్టి ఈ సమయంలో అడుగుడి మీకు ఇవ్వబడినది. ఈ వారం దినాల్లో కనీసం ఈ వారం అడుగుతున్నాను నేను, పోయిన వారం ఈ వారం దినాల్లో 10 నిమిషాలు పట్టుమని 10 నిమిషాలు ప్రతిరోజు మోకరించి నేను ప్రార్థన చేసుకున్నాను. చేతులు ఎత్తగలిగిన వాళ్ళు ఎంతమంది? 10 నిమిషాలు మోకరించి దేవునికి స్తోత్రం, ఒక్కళ్ళే దొరికారు. 10 నిమిషాలు ప్రార్థన చేసుకోలేకపోతే మన ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉందని చెప్పి ఒకసారి అర్థం చేసుకున్నాను. 10 నిమిషాలు మోకరించి, అది కూడా నేను వ్యక్తిగతంగా అడుగుతున్నాను. వ్యక్తిగతంగానే కాంగ్రిగేషన్లో ఉండి ప్రార్థన చేయటం ప్రార్థన కాదు. కాంగ్రిగేషన్లోకి వచ్చి ఇక్కడ కొనగానే కొంతమంది మామూలుగా లిస్ట్ చూపిస్తారు మామూలుగా, ఎందుకంటే నా ప్రార్థన శక్తిని మీరు కూడా చూడండి అని చెప్పేసి. కానీ వ్యక్తిగతమైన ప్రార్థన చేయకపోతే నీకు శక్తి అలాగొస్తుంది. శక్తి వచ్చిద్దా? దేవుడు అందుకనే యెహోవా మీకు దొరక కాలమున వేడుకోనండి. దొరికే కాలంలో నువ్వు వేడుకో, దొరికే కాలంలో నువ్వు కానీ వేడుకోపోతే ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థన నేను వినను అని అంటాడు. చూడండి 1వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం గమనిస్తే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవడును. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దగ్గరుండి రాయా అని అన్నాడు. అడుగయ్యా నీకేం కావాలి నీకు అడుగు అని చెప్పి అన్నప్పుడు లక్ష్య పెట్టలేదు, ఉపదేశము వినలేదు. అప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే తర్వాత వచనము, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపుగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము. ఒకసారి ఇక్కడ ఆగుదాం. మరి మీరు అడుగుడి అన్నప్పుడు అడగకపోతే, సమస్య వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు మీకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఇచ్చి నీకు ఎప్పుడు సమస్య అయితే నువ్వు నన్ను నాకప్పుడు ఫోన్ చేయన్నాడు. సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు? ఫోన్ చేయలే. సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేయలేదు. ఈలోపు ఇతను ఏదో జరిగింది, పోలీసులు పట్టుకున్నారు, సెల్లో వేసేసారు. ఆ సెల్లో వేసిన తర్వాత ఆ సెల్కి ఆ పోలీస్ స్టేషన్కి అనుకోని రీతిలో ఎమ్మెల్యే గారు వచ్చారు పోలీస్ స్టేషన్కి. అప్పుడు అతను చూసి ఏమంటాడు ఆయన నీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను కదరా, నేను నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయమని చెప్పాను కదా, నీకు ఈ కర్మ ఎందుకు వచ్చింది? నువ్వు నాకు ఫోన్ చేయమని నేను నీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఎప్పుడన్నా నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తలేదా? కానీ నువ్వు ఎందుకని ఫోన్ నాకు చేయలేదు? నువ్వు ఈరోజు ఈ సెల్లో ఈ జైల్లో ఈ చెప్పకూడదు తిన్నావు అంటే కారణం ఏంటి? నాకు ఒకసారి ఫోన్ చేసినట్టయితే నేను చేయాల్సిన సహాయం నేను. సేమ్ ఇదే దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వండి, వెదకుడి మీకు, తట్టుడి మీకు. మరి కనీసం పట్టుమని 10 నిమిషాలు మోకాళ్ళ మీద మనం ఉండలేకపోతే, మన ప్రార్థన మనకి ఎట్లా ప్రార్థన శక్తి మనం లేకపోతే మనం తర్వాత ఎన్ని అడిగినా దేవుడి దగ్గర నుంచి ఎట్లా పొందుకోగలుగుతాం? అబ్రహాము ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తూ వచ్చాడు? లోతు గురించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అబ్రహాం లోతు గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహాం ప్రార్థన ఆలకించాడా లేదా? ఎట్లా ప్రార్థన చేస్తూ వచ్చాడు? ఎలా గోజాడుతూ వచ్చాడు అబ్రహాము?
ఎట్లా గోదాడుతూ వచ్చాడంటే, ఆ లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా మీద దేవుడి యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుందని చెప్పేసి ఇన్ఫామ్ చేస్తాడు. ఎవరికి ఇన్ఫామ్ చేస్తాడు? దేవుడు, యెహోవా దేవుడు ప్రత్యక్షంగా వచ్చి అబ్రహాంకి ఇన్ఫామ్ చేస్తాడు, తెలియజేస్తాడు. నా స్నేహితుడైన అబ్రహాంకి ఇది నేను దాస్తానా, నేను తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తే అప్పుడు ఏమంటాడు, అయ్యా నీతిమంతుల్ని దుష్టుల్ని ఇద్దరు ఒకే గట్లే కట్టేస్తావా? కట్టేవు కదయ్యా, నువ్వు మంచి దేవుడు కదయ్యా. నీతిమంతులతో పాటు దుష్టులతో పాటు నీతిమంతులు నశించటా నీకు ఇష్టం లేదు కదా అయ్యా. ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా అని అంటే, 50 మంది ఉంటే ఖచ్చితంగా. అయ్యా ఒక్క నిమిషం అయ్యా, 45 ఉంటే నువ్వు రక్షిస్తావా అని అంటే, 45 ఉన్నా కూడా నేను రక్షిస్తాను. ఇంకొకసారి కోపగించుకోవచ్చు ప్లీజ్, ఏం కోపగించుకోవచ్చు. 40 మంది ఉంటే అని అంటే, 40 మంది ఉన్నా నేను ఆ పట్టణం మొత్తం నేను కాపాడుతాను. అయ్యా దుమ్ములు అంటోండి, ధూళ్ళు అంటోండి, నీ కాళ్ళు పట్టుకుంటాను. 30 మంది ఉంటే అని అంటే, అప్పుడు 30 మంది ఉన్నా నేను రక్షిస్తానంటే ఇంకొకసారి మాట్లాడతా, కోపగించుకోవద్దు. ఇంకొకసారి 20 మంది ఉంటే అని అంటే, 20 మంది ఉంటే 20 మంది ఉన్నా కూడా నేను రక్షిస్తాను. అయ్యా నన్ను వదిలి వెళ్ళిపోబాకయ్యా ప్లీజ్ అయ్యా అని చెప్పి చివరికి అడుగుతాడు. 10 విజ్ఞాపన గోజాటం అనేది అబ్రహాం దగ్గర చూడండి. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆయన ఎట్లా గోజాడతాడనేది ఇక్కడ రాయబడుతూ వచ్చింది. 18వ అధ్యాయంలో చివరి మాటలో 31వ వచనం నుంచి గమనిద్దాం. ఇప్పటి వరకు చెప్పుకున్నాం కానీ 31వ వచనం, అందుకు అతడు, ఇదిగో ప్రభువా, ప్రభువుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది నాకు కనబడుదురేమో అని అన్నప్పుడు ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు చివరగా అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు, రేటింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫిగర్ తీసుకెళ్ళాడు, 50 మొదలుకొని. ఇక్కడ స్టార్టింగ్లో 24వ వచనం చూస్తే, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా. 50 మంది నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు? బతిలాడుతూ విజ్ఞాపన చేస్తా 10 మందికి తీసుకెళ్ళాడు. ఏంటి కారణం ఏంటంటే, లోతు మీద అబ్రహాంకు ఉన్న ప్రేమ, అంతేకాకుండా లోతు నీతిమంతుడు అని అబ్రహాముకు తెలుసు కాబట్టి ఆ నీతిమంతు నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి నీ ప్రార్థన, నువ్వు నీ కుటుంబం గురించి, నీ బంధువుల గురించి, నీ సేవకుల గురించి నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు ఇష్టపడతాడా? అబ్రహాం ప్రార్థన చేయకపోయినా దేవుడు రక్షించలేడా? అబ్రహాం ప్రార్థన చేయకపోయినా? ఒక అతను అన్నాడు, ఒక యవనస్తుడిని అడిగితే ఈ మధ్యకాలంలో పరిచయం చేసుకొని ప్రార్థన చేసుకున్నా అంటే, ఏంటి ప్రార్థన చేస్తేనే దేవుడు ఇస్తాడా, ప్రార్థన చేయకపోతే ఇవ్వడా? మన దేవుడు ఇచ్చే దేవుడు కదా, మంచి దేవుడు కదా, ప్రేమ కలిగిన దేవుడుగా అన్నట్లుగా ప్రార్థన చేయాల్సిన అవసరమా మన దేవుడికి అని అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నానంటే, ప్రార్థన చేయకపోయినా మన నోట్లోంచి మాట రాకముందే ఆయనకి తెలుసు. మీరు అడగక మునిపే ఏం కావాలో తెలుసు. మరి తెలిసినప్పుడు మరి మనం ఎందుకు ప్రార్థన చేయటం అంటే, ఇక్కడ అన్నాడుగా, ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్లు ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి? దేవుడు పాత నిబంధనలో యెహోవా దేవుడు ఫోన్ నెంబర్ ఎంత? పాత నిబంధనలో ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం 333 333 ఇర్మియా 33:3. అలాగే క్రొత్త నిబంధనలో యేసయ్య ఉన్నాడు మత్తయి 7:7. ఇది 2 అంకెల సంఖ్య. 3 అంకెల సంఖ్య ఇంకోటి ఉంది. 3 అంకెల సంఖ్య, 4 అంకెల సంఖ్య, 3 అంకెల సంఖ్య 119 119. కొన్నిట్లో 139 ఫోన్ నెంబర్లు ఉంటాయి, కొన్నిట్లో 108 ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఇదేమో 119. 119 ఎవరైనా చెప్పగలుగుతారా? 119 మీ ఇప్పుడే కదండి మనం చదువుకున్నాము. లోకా 11:9. లోకా 11:9 చూడండి ఏమన్నది. లోకా 11:9 ఉందా లేదా? 119. ఈ ఫోన్ నెంబర్లన్నీ ఇచ్చి దేవుడు ఏం చేయమంటున్నాడు? నాకు ఫోన్ చేయండి అయ్యా, నాకు ఫోన్ చేయండి, మీ అవసరం తెలుస్తాను. ఫోన్ చేయకపోతే ఎవరు సమస్య? తర్వాత దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తర్వాత ప్రార్థన కూడా చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మీరు ప్రార్థన చేసినా కూడా నేను మీ ప్రార్థన నేను ఆలకించను అని చెప్పి అన్నాడు. దేనికోసం ప్రార్థన చేయాలనేది విషయంలో కూడా ఇక్కడ స్పష్టత ఉంది. పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేయండి. ఇక్కడ ఇప్పుడు మనం పాట పాడుకుంటూ వచ్చాం, పరిశుద్ధాత్మని గోరుము జీవమ యేసు ప్రభుని వేడుకోండి. దేని గురించి వేడుకోవాలంట? పరిశుద్ధాత్మని వేడుకోవాలి. పరిశుద్ధాత్మని అడగాలంటే మనకేం కావాలంటే
పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే పశ్చాత్తాప హృదయంతో అపవిత్రత తొలగించుకొని పరిశుద్ధత కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. మన గృహము ఎలా పడితే అలాగా మురికే ఉందనుకోండి, ఎవరైనా వీఐపీ వస్తే మన ఇంట్లోకి రాగలుగుతాడా? రోతగా ఉంది, రాగలుగుతాడా? రాలేడు. అలాగే మన హృదయం కూడా కల్మషంతో, పాపంతో, దోషంతో ఉంటే మన హృదయంలోకి ఆ పరిశుద్ధాత్ముడు ఈ అపవిత్రమైన హృదయంలోకి రాగలుగుతాడా? రాలేడు. కాబట్టి మనకి ఈ పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే మొదటగా అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనంలో వాళ్ళు ఏమంటూ వచ్చారంటే, 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఈ సందర్భంలో పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుడి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలి. మనలో ఉన్న పాత అపవిత్రతని, పాత దోషాలన్నీ కూడా తొలగించుకొని శుద్ధమైన హృదయం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ పరిశుద్ధతని మనలో చూసి మన హృదయంలోకి ప్రవేశిస్తాడనమాట. అది మొదటగా ఈ ప్రార్థన చేయమన్నాడు. పరిశుద్ధాత్మని మనము కోరుకోవాలి. అయ్యా దేవా నువ్వు నా హృదయంలోకి రాయా అని చెప్పి మన హృదయంలోకి దేవుడిని ఏం చేయాలంట? ఆహ్వానించాలని చెప్పి రాయబడింది. అలాగే ఇంకా దేని గురించి ప్రార్థన చేయాలంటే మనం వ్యక్తిగతంగా ఆశీర్వదించబడటం కోసం ప్రార్థన చేయాలి. 1 దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక గొప్ప ప్రార్థన అక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 1 దినవృత్తాంతంలో 4:10 చూడండి. యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. యబ్బేజు చాలా అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులు విశాలపరచయ్యా, నీ చేయి నాకు తోడుగా, నీ హస్తం నాకు తోడుగా ఉంచయ్యా అని చెప్పనగానే అతడు చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించెను అని చెప్పి రాయబడింది. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. ప్రార్థన ఆలకించాలంటే మొదటిగా కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా దేవుడు పాపుల మనవే ఆలకింపుడు. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి తన చిత్తం చొప్పున జరిగించిన యెడల దేవుడు అతని మనవి ఆలకించును. త్వరగా తీసినట్టు చదవండి. యోహాను సువార్త 9వ దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవే ఆలకించును. కాబట్టి దేవుడి చిత్తం చొప్పున జరిగించాలి. దేవుడు పాపానికి ఏ మాత్రం కూడా చోటు అనేది ఉండకూడదు. ఎవరితో అయినా కలహించి, ఎవరితో అయినా గొడవపడి, ఎవరితో అయినా పోట్లాడి వెళ్ళి ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేయగలుగుతామా? ఒకవేళ ప్రార్థన చేసినా మన ప్రార్థనకి జవాబు దొరుకుతుందా? నో. కాబట్టి మన హృదయంలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అలాగే భక్తుడైన దావీదు ఏమంటాడంటే నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవే ఆలకింపకపోను. 66వ అధ్యాయం 66వ సంకీర్తన 18వ చరణం గమనిస్తే 66వ సంకీర్తన 18వ చరణం త్వరగా చూసి నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవే వెనకపోవును. కాబట్టి మన హృదయంలో మొదటిగా ఎలాంటి కల్మషం, ఎలాంటి పాపం అనేది, ఎలాంటి అపవిత్రత అనేది మనకి ఉండకూడదు. అపవిత్రమైన చూపులు ఉండకూడదు, అపవిత్రమైన ఆలోచనలు ఉండకూడదు, అపవిత్రమైన వినికిడి, అపవిత్రమైన ఏది కూడా మనము వినకూడదు. అపవిత్రత అనేది ఉంటే దేవుడు ఏమాత్రం కూడా మన దగ్గరికి రాడు. మొదటిగా పవిత్రత అనేది మన హృదయంలో మనం కలిగి పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. అప్పుడు రాయబడింది, బైబిల్ గ్రంథంలో రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ఈ దేవుని ఆత్మ మనలో ఉండాలన్నా, దేవుడితో మనం మాట్లాడాలన్నా మనకేం కావాలి? హృదయ శుద్ధి కావాలండి. అలాగే
ఇక్కడ ఇంకొక భక్తిపరుడు గురించి మనం జ్ఞాపకం చేస్తాం. యాకోబు పాత నిబంధనలో యాకోబు ఒక గొప్ప ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనందరికీ తెలిసిన ప్రార్థన. యబ్బోకు రేవు దగ్గర యాకోబు వ్యక్తిగతంగా దేవుడితో సంధించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం వ్యక్తిగత ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం. యాకోబు ఎవరితో మాట్లాడుతూ వచ్చాడండి? దేవుడితో పెనుగులాడుతూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు, మొరపెడుతూ వచ్చాడు. చూద్దాం ఒకసారి 32వ అధ్యాయం 28వ వచనం గమనిస్తే మనకు ఆ సందర్భం జ్ఞాపకం ఉంది. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఒక్క హాఫ్ నైట్ ప్రేయర్కి ప్రార్థనకు వచ్చి మనం గడపలేని పరిస్థితిలో ఉన్నాం. ఇది ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు యాకోబు ఏం చేశాడు? రాత్రి మొత్తం ప్రార్థన చేసి పెనుగులాడుతూ వచ్చాడు దేవుడితో. నన్ను ఆశీర్వదించగా నేను నిన్ను పోనివ్వనని చెప్పేసి భక్తుడైన యాకోబు, మన పితరుడైన యాకోబు ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు అప్పుడు ఏం చేశాడు? తాను ఓడిపోవుట చూచి దేవుడే ఓడిపోయాడంట. ప్రార్థనతో పెనుగులాడే ప్రార్థనకి దేవుడే ఓడిపోయాడు. అంటే ఏంటి? ఎట్లా ప్రార్థన చేస్తూ వచ్చాడు చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది. కన్నీటి ప్రార్థన చేస్తూ అతను దేవునితో పెనుగులాడినట్లుగా రాయబడుతుంది. 12వ అధ్యాయము హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం గమనిస్తే అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో అతనికి దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు అంటే కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చాడు. కన్నీటి ప్రార్థన దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టి అతను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈనాడు ఆ యాకోబు పేరే ఇశ్రాయేల్గా మార్చబడింది. ఆ ఇశ్రాయేలీ దేశమే ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఇప్పుడు కూడానే ఉంటూ వచ్చిందనమాట. ఆ ఇశ్రాయేల్ దేశాన్ని ప్రపంచంలో అనేక దేశాలు చెప్పుకుంటూ ఉన్నారు, అనేక మంది ప్రజలు చెప్పుకుంటున్నారు. మన దుగ్గిరాలో ఉన్న మనం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఇది ఎవరి గురించి? ఇశ్రాయేల్ గురించి. ది సేమ్ ఇజ్రాయెల్, ది సేమ్ జాకబ్. యాకోబు ఇశ్రాయేల్గా మార్చబడిన ఆ ఇశ్రాయేల్ దేశం గురించి ఈరోజు మనం చెప్పుకున్నామంటే కారణం ఏంటంటే ప్రవచనాలు మొత్తం కూడా ఇజ్రాయెల్ దేశం మీదే, ఇజ్రాయెల్ని బట్టే జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీదకి అనేకులు యుద్ధానికి వస్తున్నారు. ఇజ్రాయెల్ దేశం ధైర్యంగా వాటిని ఎదుర్కొంటుంది. ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఉదహరించబడిన పేరు ఏంటంటే ఇశ్రాయేలు. హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము అని అంటాడనమాట. యాకోబు అని కొన్ని చోట్ల అంటూ ఉంటాడు. ఈ మూడు ఒకటే పేర్లు అనమాట. ఈ మూడు ఒకరిని ఉద్దేశించిన సందర్భాలే అనమాట. కాబట్టి ఆ ఇశ్రాయేలుకి ఆ ఆశీర్వాదం, ఆ ఘనత రావడానికి కారణం ఏంటంటే కారణం ఏంటి? ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? వ్యక్తిగతంగా హీ హాజ్ కౌంటర్ అటాక్ విత్ గాడ్. దేవుడితో హీ హాజ్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవుడితో ఏం చేస్తూ వచ్చాడు? సంధించబడుతూ వచ్చాడు. దేవుడితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఆయన ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం వ్యక్తిగత ప్రార్థన గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇంకొక వ్యక్తి కూడా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే దానియేలు కూడా ఒక గొప్ప శాసనము, మరణ శాసనము, ఆయన ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు. ప్రేమైన సంగమం, ఒక విషయంలో నేను హెచ్చరిక చేస్తాను. ఒక విషయంలో నీకున్న పనులకి దానియేలుకున్న పనులకి ఒకసారి పోల్చండి. మీకున్న ఉద్యోగానికి దానియేలుకున్న ఉద్యోగానికి ఒకసారి పోల్చండి. దానియేలు హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద బాబిలోన్ కింగ్డమ్. బబులోను సామ్రాజ్యానికి ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు. మంత్రులకెల్లా ప్రధానమంత్రి ఆయన. ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు. ఏం చేశాడు? స్టిల్ హీ ప్రేడ్ టు గాడ్. స్టిల్ ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకని ఈరోజు దానియేలుని మనము గొప్ప భక్తిపరుడిగా చెప్పుకుంటున్నాము. కానీ గొప్ప భక్తిపరుడిగా చెప్పుకోవడం సంగతి, గొప్ప పేరు సంగతి పక్కన పెట్టు. ఆశీర్వదించబడుతూ వచ్చాడు. దానియేలు బబులోను సామ్రాజ్యంలో ఆశీర్వదించబడుతూ వచ్చాడు. తన వ్యక్తిగతంగా తను ఆశీర్వదించబడుతాడు. నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ సంఘం ఆశీర్వదించబడాలంటే నువ్వు ప్రార్థన చేయి. పనులు ఎన్నైనా పనులు పెట్టుకుంటే ఉంటాయి. మామూలుగా ఒక సాధారణమైన ఒక మాట ఉంది, మనసుంటే మార్గము, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటే ఎక్కడికైనా వెళ్ళైనా నువ్వు ప్రార్థన చేసుకుంటావు. ఒక చిన్న ఉదాహరణ సంఘటన చెప్తాను. నేను ఆ మధ్యకాలంలో మా పాస్టర్ గారు వాళ్ళ చెల్లెలు గృహానికి వెళ్ళాం. కడప ప్రాంతం.
ఆ కడప ప్రాంతానికి వెళ్తే మొట్టమొదటిగా నేను ఎతికింది రహస్య ప్రాంతం ఎక్కడ దొరికింది, ఆ ప్రార్థన చేసుకోవడానికి నేను ఎత్తుక్కుంటూ వెళ్ళాను. అక్కడ అది అయిపోయింది. సరే, అక్కడ ఆ గడిపిన 4-5 రోజులు చక్కగా ప్రార్థన చేసుకోవడానికి ఆ రహస్య ప్రాంతం నాకు దొరికింది. తర్వాత విజయవాడ వెళ్తే విజయవాడ మొత్తం సిటీ ఎక్కడ దొరుకుతుంది రహస్య ప్రాంతం, ఎక్కడ ఉండిద్దా అని చెప్పేసి అనుకున్న సందర్భంలో కృష్ణా నది ఒడ్డున ఒక ప్రాంతం చూస్తే ఒక చోట మట్టుకు జనాలందరూ ఉంటారు. దానికి కొంచెం క్రిందకి వెళ్ళిపోతే కృష్ణా నది ఒడ్డు ప్రక్కనే ఒక బాట ఉంది. ఆ బాట దగ్గర ఎవ్వరు లేరు. చక్కగా అక్కడ ప్రార్థన చేసుకోవడానికి అవకాశము దొరికింది. అలాగే మా బావమరిది పాస్టర్ వాళ్ళ అన్నయ్యల ఇంటికి వెళ్ళినప్పుడు దూరంగా పొలాల్లోకి వెళ్తే అక్కడ ప్రార్థన చేసుకోవడానికి అవకాశము దొరికింది. ఎందుకనంటే ఈ ప్రార్థన అనేది మనల్ని నిలబెట్టేది, మనల్ని ఆశీర్వదించేది, మనల్ని గొప్ప వ్యక్తులుగా చేసేది ఏంటంటే ఇది ప్రార్థన. కాబట్టి మీరు ఎక్కడున్నప్పటికీ కూడా ప్రార్థన అనే జీవితాన్ని మట్టి పోగొట్టుకోవద్దు. దానియేలు పోగొట్టుకున్నాడా? యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ముమ్మారు ప్రార్థన చేయడం పాసిబుల్? ఒక్క పూట ప్రార్థన చేయడానికి మనం ఏమైపోతున్నాము? విసిగిపోతున్నాం. ఒక్క పూట ఏందండి ప్రార్థన చేసేది? ప్రార్థన చేయలేకపోతున్నానండి, ప్రార్థన నడిపింపు రావట్లేదండి అని చెప్పాను. మరి నడిపింపు రావడం, ప్రార్థన చేయకపోతే ఒకటంటా నేను, ప్రార్థన నాకు నడిపింపు రావట్లేదయ్యా అని ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? అది కూడా ప్రార్థన కదా. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది చక్కగా. చూడండి, అక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం గమనిస్తే, మార్కు పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, ఇక్కడ చూడండి, నాకు అపనమ్మకం కలగకుండేట్టుగా సహాయం చేయి. అది కూడా ప్రార్థనే. అయ్యా నాకు నడిపింపు లేదు అని ప్రార్థన చేయటం కూడా ప్రార్థనే. నాకు విశ్వాసం లేదు అని ప్రార్థన చేయటం కూడా ప్రార్థనే. మరి ఇలాంటి ప్రార్థన మనం కానీ ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకించడా? నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు మన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పుతాడా? లోతు గురించి ప్రార్థన చేస్తే అబ్రహాము దేవుడు కాపాడాడా లేదా లోతుని? యాకోబు నన్ను ఆశీర్వదించు అని చెప్పని ప్రార్థన చేస్తే అబ్రహాం దేశం అని పేరు రావాలిగా, ఇస్సాకు దేశం అని పేరు రావాలిగా, ఇస్రాయేల్ దేశం అని ఎందుకు పేరు వచ్చింది? ఎస్, దట్ ఈస్ ద ట్రూ బ్లెస్సింగ్. ఇజ్రాయేలు ప్రార్థన చేశాడు, దేవుడితో పోరాడాడు. నువ్వు దేవునితో పోరాడేవాడు కాబట్టి ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. కాబట్టి ప్రేమైన సంగమా, నువ్వు ప్రార్థన చేయి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తావు. వ్యక్తిగత ప్రార్థన చేయాలి, అలాగే కుటుంబ ప్రార్థన చేయాలి. కొన్నేళ్ళు తన కుటుంబం అందరితో కలిసి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అలాగే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఆనాడు అందరు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చాడు. సమాజంగా కూడుకొని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆది అపోస్తలు మరియా, మార్తా వీళ్ళందరూ కూడుకొని వాళ్ళు ఒక కుటుంబంగా ప్రార్థన చేస్తూ వచ్చారు. 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన చూడండి, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ, వీళ్ళందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మశక్తి వాళ్ళ మీదకి కుమ్మరించబడుతూ ఉంటుంది. అలాగే 12వ అధ్యాయం అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘం అయితే మన సంఘంలో ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయకపోతే ఇక్కడ ఆసక్తితో ఎవరు ప్రార్థన చేస్తూ వచ్చారు? సంఘం. ఎవరి గురించి ప్రార్థన చేస్తూ వచ్చారు? పేతురు సేవకుడు, పాస్టర్ గారు, ఆయన గురించి ప్రార్థన చేస్తే ఏమైంది? చెరసాల బద్దలాయను, చేతులు కట్టిన సంఖ్యలు తెగిపోయాను. మరి ఎంత గొప్ప ప్రార్థన! ఎవరు ప్రార్థన? పేతురు ప్రార్థన, సంఘం ప్రార్థన. ఇప్పుడు గొప్ప వ్యక్తులు ఎవరు కనిపిస్తున్నారు? సంఘం. ఎస్, హల్లెలూయా. సంఘం యొక్క ప్రార్థన శక్తి. ఎక్కడ 2-3 నా నామపేట కూడి ప్రార్థన చేస్తే అక్కడ నేను 2-3 నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, 2-3 నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదాను అనినా మన దేవుని, ఉండేదాను అనినా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించేదాము, కరములు తట్టి నిత్యం స్తుతించేదాము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును,
జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. అలాగే హల్లెలూయా. అలాగే మరి యొక్క భక్తుడు గురించి ఒకటి కాదు, ఇంకొక ఇద్దరు భక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి ఒకసారి అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వెళ్చుండిరి. చెరసాలలో ఉండి కూడా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకుంటుంది. కాబట్టి ఇదంతా దేని శక్తి? దేని శక్తి? దేని బలం? ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. అలాగే దేవుడు చివరిగా తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుకుంటూ వచ్చాం. 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, మీరు సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి. ప్రతిరోజు నువ్వు ప్రతి అధికారి గురించి ప్రార్థన చేయి, ప్రతి రాజుగారి గురించి ప్రార్థన చేయి, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు సుఖంగా ఉండాలంటే సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి వద్దు, సమస్య రాకముందే సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఇది బైబిల్ కూడా సెలవిస్తుంది. 5:13 యాకోబు 5:13. అయితే సమస్య రాకముందే ప్రతిరోజు నువ్వు నెమ్మదిగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే వీళ్ళందరి గురించి ప్రార్థన చేయి. వీళ్ళ గురించి ప్రార్థన చేస్తే నువ్వు సుఖంగా ఉంటావు, వీళ్ళ గురించి ప్రార్థన చేయకపోతే కష్టాలతో ఉంటావు. ఈరోజు మీ కుటుంబంలో కష్టాలు ఉన్నాయంటే కారణం ఏంటిది? మన కుటుంబంలో కష్టాలు ఉన్నాయంటే కారణమా? ప్రార్థన లేదు. ఎవరి గురించి ప్రార్థన లేదు? మన గురించి మనం చేసుకోవట్లేదు, ప్రక్కింటి వాళ్ళ గురించి కూడా చేయట్లేదు. కానీ ఈరోజు దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, దేవుడి వాక్యమే సెలవిస్తుంది. నువ్వు సుఖంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, భక్తిగా ఉండాలంటే, మాన్యత కలిగి సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? మనుషులందరి కోసం, రాజుల గురించి, అధికారుల గురించి నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది అని చెప్పి సెలవిస్తూ వచ్చాడు. ఇంకొక విషయం కూడా చివరగా 21 లోకాసు వార్త 21వ అధ్యాయము చివరి 34వ వచనం చూస్తే 21:36 చూద్దామండి. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబొట్టకు శక్తి గలవారం అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు. దేవుని రాకడ వచ్చినప్పుడు మనుష్య కుమారుని ఎదుట నువ్వు నిలవబట్టడానికి శక్తి కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి? ఎల్లప్పుడూ మెలకుగుండి ప్రార్థన చేయాలి. దేవుడు రాకడ ఎప్పుడు సంభవించిందో తెలీదు. ఈరోజు ఈ ఎండవేడి ఎంత విపరీతంగా ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? దేవుడు రాకడకి వచ్చే ముందు ఈ సూచనలన్నీ జరుగుతాయి ఉంది. సూచనలు అక్కడక్కడ జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు అనుకుంటాం. ఇప్పుడు ఈ ఎండ పెరగడం ప్రకృతి వైపరీత్యమే కాదా?
ఒకప్పుడు బాగానే ఉండేదట, ఇప్పుడు పెరుగుతూ ఉండదు. నీకు వచ్చే సంవత్సరం ఇంకా పెరిగింది, ఇంకా క్రమక్రమంగా పెరుగుతుందే అని అంటున్నాను. ఇవన్నీ కారణం ఏంటంటే ఓకే అఫ్కోర్స్ చెట్లు కొట్టేయటం అవ్వచ్చు, మన పాపాలు అవ్వచ్చు, ఎన్నైనా కూడా దేవుని రాకడకి సూచనలు ఇవన్నీ కూడా. మరి ఈ రాకడ సూచినప్పుడు దేవుడి రాకడ వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోతే ఏమవుతాయి? రెండు దారులు. ఒకటి పరలోకము, రెండవది నరకము. ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? లేదంటే ఏం పర్లేదండి, ఆయన ఎప్పుడు వస్తాడో ఆ రాకడ మనకు తెలియదండి, దాని మీద గ్యారంటీ ఏందండి అని చెప్పేసి అనుకుంటే మన పోకడ ఎప్పుడు ఉండిద్దో ఇది మట్టి గ్యారంటీ జరుగుతుంది. ఏసే రాకడేమో తెలియదు కానీ 2000 సంవత్సరాలు చేసే రాకడ రాకలేదు కానీ ఆయన రాకడ లేదు కానీ మన పోకడ మట్టుకు ఉంటుంది. కాబట్టి దీని విషయంలో మనం చాలా చాలా అప్రమత్తంగా దేవుని మీ హృదయములను తిండి వలన, మత్తు వలన, ఐక్య విచారం వలన 34 వచనం మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలన, ఐక్య విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు, నీకు ఆత్మశక్తి లేకపోతే నువ్వు క్రైస్తవుడు కానే కాదు. పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, కుటుంబ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, సంఘ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అలాగే అందరి గురించి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి, రాజుల గురించి, అధికారుల గురించి ప్రార్థన చేసేవాళ్ళు. అలాగే యేసయ్య రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులు ఉండేటప్పుడు, లేదంటే మన పోకడ ఉన్నప్పుడు ఎత్తబడే గుంపులు ఉండేట్లుగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. హృదయంలో తిండి వలన, మత్తు వలన, ఐక్య విచారాలను ఉండనే ఉండకూడదు. రాకడ కోసం ఎదురు చూసేవారిగా మనం అందరము ఉండాలి. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరూ నడిపించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయ